వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము మెప్పు కొనినది నిశ్చలముగా పట్టుకొందుము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేసుకునో లేకపోతే జాగ్రత్తగా మీరు ఫాలో అవుతా ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాట ఏంటంటే, చేసిన వాగ్దానము, ఇచ్చిన మాట ఎన్నటికీ మరిచిపోవడం. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశము చేసిన వాగ్దానము, ఇచ్చిన మాట ఎన్నటికీ, చెప్పాలి గట్టిగా, ఎన్నటికీ మరిచిపోడు. ఎవరు చెప్పండి? ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు, మన దేవుడు. ఆయన ఎప్పటికీ కూడా ఆయన ఇచ్చిన మాటను మరిచిపోయే దేవుడు కానే కాదు. ఆయన ఎప్పటికీ ఆయన మాటను నెరవేర్చకుండా ఉండేవాడు కానే కాదు. ఆయన మాట మనము జాగ్రత్తగా గమనిస్తే కొన్ని అద్భుతమైన విషయాలను మనకు అర్థమయ్యేటట్లుగా చేస్తుంది. ఆయన మాట రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, ఆయన మాట ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క జీవితంలో నీ బ్రతుకులో నెరవేర్చడం. రెండవది, ఆయన ఇచ్చిన మాట నీ బ్రతుకులోనే మాత్రము కాకుండా నీ తరతరములలో నెరవేర్చడం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన మాట యొక్క వాగ్దానం యొక్క అర్థము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, అది నీవు చూస్తుండగా నీ కళ్ళ ముందు నెరవేర్పు. రెండవది, నీవు లేకపోయినప్పటికీ నీ తరతరముల విషయంలో అది నెరవేర్చబడడం. ప్రియతముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు చాలామంది జీవితాల్లో ఎన్నో రకాలుగా నలిగిపోయి అవమానాలు, బాధలు, కష్టాల విషయంలో ఎంతో కృంగిపోయి దేవుని సన్నిధిలో ఉంటున్నారు. ఈ రోజున ఎటు చూసినా కానీ వేదనకరమైన పరిస్థితులు తప్ప జీవితంలో సాటిస్ఫైడ్గా లేదు. బ్రతుకు నెమ్మది, ఆనందము అనుభవించేటట్లుగా లేదు చాలామంది జీవితాల్లో. ఎంత భయంకరమైన శ్రమలో, ఎంత భయంకరమైన కష్టాలో, ఎంత భయంకరమైన వేదనలో మనం గమనిస్తే అయ్యో ఎలాగ బ్రతుకుతున్నారా అనే జాలి ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటుంది. ఇంకొంతమంది జీవితాల్లో ఎన్నో దినాలుగా వాగ్దానాలు తీసుకుంటున్నారు, కానీ ఆ వాగ్దానాలు ఏమీ నెరవేర్పులోనికి వస్తున్నట్లుగా కనబడట్లేదు. జీవితం అడుగంటిపోతుంది, ఆశలు ఆవిరైపోతున్నాయి, వేదన, బాధ ఎక్కువైపోతుంది. బ్రతుకంత భయంకరమైన బాధతో, వేదనతో బ్రతకలేక ఆయాసము, దుఃఖములాగా మారిపోతూ ఉంది. ఏం చేయాలో అర్థం కాని దీనస్థితి మానవ జీవితాన్ని ఎంతో భయంకరంగా నలగగొడుతూ ఉంది. అయితే ఈరోజు ఎందుకు ఈ మాటలు మీకు నేను చెప్తున్నానంటే, మాటిచ్చిన దేవుడు నెరవేర్చకుండా ఉంటాడా? మాటిచ్చిన వాడు వారి జీవితంలో, మన జీవితంలో ఆ మాటను నిరర్ధకం చేస్తాడా అని అంటే, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఇచ్చిన మాట ఆయన ఎప్పుడు మరిచిపోడు, చేసిన వాగ్దానము కూడా ఆయన ఎప్పటికీ చెప్పాలి. అంటే ఆయన పిల్లల విశ్వాసం కోల్పోకుండా ఉండడం కోసం ఆయన వాగ్దానము, చెప్పాలి గట్టిగా, చేస్తాడు. చేయడం మాత్రమే కాదు, నెరవేరుస్తాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో అడుగంటిపోయిన బ్రతుకుల్లో చద్దాం అని ఎందుకు అనుకున్నారు తెలుసా? వారి జీవితంలో వారి కార్యాలు చూడలేకపోతున్నారు కనుక, బ్రతుకుల్లో నాణ్యమైన ఆశీర్వాదం అనుభవించలేకపోతున్నారు కనుక చావు గురించిన ఆలోచనలు వస్తున్నాయి. అలాంటి దౌర్భాగ్యమైన ఆలోచన నీకు రాకూడదని ఆయన పదే పదే వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహాముతో వాగ్దానం చేసి పిలిచిన తర్వాత పదే పదే ఆయన తరచుగా కలుసుకొని బలపరుస్తుండేవాడు. కంగారు పడుకో, నేనున్నాను నీకో. దేవునికి స్తోత్రం కలుగునుగా. వచ్చిన దేశానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడేమో, విశ్వాసాన్ని కోల్పోతాడేమో, నమ్మకత్వాన్ని కోల్పోతాడేమో అని పదే పదే బలపరిచాడు. నువ్వు కంగారు పడొద్దని. ఈరోజు నీతో కూడా అలాగే ఆయన వాగ్దానం చేస్తున్నాడు. 12 నెలలు ఏమీ జరగలేదో ఇంకేం జరుగుద్ది అనుకుంటున్నారా? మీ జీవితంలో ఆయన మాట్లాడుతున్నాడు. రాబోతుంది నీ జీవితంలో ఒక శుభకరమైన రోజు. నూతన సంవత్సరంలో నూతనంగా ఆయన కార్యాలు చూసే రోజు. రెండు చేతులైతే హల్లెలూయా. ఆయన ఇచ్చిన మాట ఎన్నడో మరిచిపోయేవాడు కానీ. అందుకోసమే దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన ఎప్పటికీ మాట మార్చేవాడు కానీ, ఆయన ఎప్పటికీ విడిచిపెట్టేవాడు కానీ కాదు. అందుకోసమే నిశ్చలముగా పట్టుకుందాం ఆయన మాటను. నిశ్చలముగా ఆయన మాటను పట్టుకోగలిగితే ఆయన తప్పకుండా నీ జీవితంలో ఆయన కార్యం చేస్తాడు. ఎందుకనంటే ఆయన ఎంత అద్భుతమైన దేవుడు. ఆయన మాటలు ఎంతగా ఈ ప్రకృతిని, అలాగే ప్రకృతిలో ఉన్న మానవాళిని ఎంతగా అద్భుతంగా బలపరుస్తున్నాయో అనే విషయం చెప్పడానికి ఒక మాట చెప్తాను. నాకు ఇష్టమైన మాట, ఈ మాట చదువుతున్నప్పుడల్లా ఒక్కొక్కసారి నాకు రోమాలు నిక్కబడుస్తూ ఉంటాయి. చూడండి, పరిశుద్ధ లేఖనాన్ని తెరిచి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. స్త్రీ
స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణించకుండా, చదవాలి గట్టిగా, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఆయన అంటున్నమాట, వారైనా మరిచిపోతారేమో కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఇస్తున్న మాట, నీ జీవితంలో ఆయన మాట్లాడుతున్న మాట ఎలాంటిదంటే, ఆయన ఒక తండ్రిగా, ఒక తల్లిగా ఆయనే ఉంటూ తల్లికి మించిన ప్రేమను, తండ్రికి మించిన ప్రేమను నీ జీవితంలో ఆయనే కనపరుస్తూ నీకోసం ఆయన రక్తాన్ని కార్చి ఆయన చేతులతో నిన్ను చెక్కుకొని నిన్ను నిలబెట్టడానికి ఆయన మాటిస్తున్నాడు. ఒకవేళ తల్లి నీకు పాలివ్వడం మర్చిపోతుందేమో, తండ్రి నిన్ను మర్చిపోతాడేమో, స్నేహితులు నిన్ను మర్చిపోతారేమో, నీ భర్త నిన్ను మర్చిపోతాడేమో, నీ భార్య నిన్ను మర్చిపోతుందేమో, కానీ 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 నేను నిన్ను ఎన్నటికీ మర్చిపోను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన మాట నెరవేరుతుంది. ఎవరి మాట? చెప్పాలి గట్టిగా, ఎవరి మాట? ఆయన మాట నెరవేరుతుంది. ఆయన మాటే నెరవేరుతుంది. ఎందుకనంటే ఆయన మాట బండ వంటిది. ఆయన మాట బండ వంటిది. అది స్థిరంగా ఉంటుంది. అది ఎప్పటికీ కదిలేది కానే కాదు. ఎందుకనంటే మాటిచ్చిన భక్తుల జీవితాలు నెరవేరింది. మాటించిన అనేక మంది జీవితాల్లో వారు అద్భుతాలు చూశారు. ఈరోజు నమ్మకంగా నువ్వు ఉండగలిగితే నీ జీవితంలో కూడా ఆయన కార్యము, చెప్పాలి గట్టిగా, చేస్తాడు. ఆయన వైపు చూసిన వారు అధైర్యపడరు. ఆయన వైపు చూసిన వారు అద్భుతాలు చూస్తారు. ఆయన వైపు చూసిన అద్భుతమైన భక్తులు వారి జీవితంలో విజయ తీరాలను వారు చేరుకున్నారు. ఈరోజు నువ్వు కూడా ఆయన వైపు చూడగలిగితే, కష్టములో, కన్నీటిలో, ఇబ్బందిలో, బాధలో, వేదనలో ఆయన వైపే చూడగలిగితే తప్పకుండా ఆయన మాటను నువ్వు నెరవేర్చుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన వాగ్దానము మన జీవితంలో నెరవేరాలి అనంటే మన జీవితంలో మనం ఎలాంటి స్థితిలో ఉండాలి అనంటే, మనము ఆయన ఆశించిన స్థితిలో మనము మారడం కోసం మనం ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలి. అందుకోసమే ఈరోజు ఆయన మన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడు, ఎలా మన బ్రతుకుల్లో ఆయన ఒక వన్నె తేవాలనుకుంటున్నాడు, ఎలాగ మన జీవితంలో ఆయన స్థిరపరచాలనుకుంటున్నాడు అని అంటే, మన జీవితంలో మనం పడిన ప్రతి కష్టము నుండి, ప్రతి బాధ నుండి ఆయన నీకు స్థిరమైన ఆశీర్వాదం ఇచ్చి ఆయన నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. ఈరోజు మీ జీవితంలో ఒకవేళ అరాకొర పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి నెలంతా కష్టపడితే వారు ఖర్చు పెట్టవలసిన ఖర్చులు ఉంటాయి చూసారా, దాన్ని మీట్ అవ్వలేరు, పూర్తి చేసుకోలేరు. ఒక 10,000 ఖర్చు ఉందనుకోండి, 7-8 వస్తే మళ్ళీ 3-4 ఏం చేస్తూ ఉంటారు, అప్పులు చేస్తూ ఉంటారు. చాలామంది అనుకుంటారు, నా జీవితం ఇంతేనా, ఇప్పుడు నా బ్రతికింతేనా, అరకొర జీవితంతో, అరకొర రాబడితో ఎంతకాలం ఇలాగా నేను నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి అని బాధపడుతూ ఉంటారు. ఇంకొంతమంది జీవితాల్లో దానికి సరిపోతూ ఉంటాయి. ఒక్కరోజు నాకు జ్వరం వచ్చినా, ఒక్కరోజు నేను పడుకున్నా, అయ్యి బాబోయ్ నా బ్రతుకులో ఈ నెలలో నేను ఖర్చును నేను సమకూర్చలేని భయంతో బ్రతుకుతారు. ఇంకొంతమంది కొంచెం ఏదో రకంగా వచ్చిన ఆదాయంతో మెల్లమెల్లగా చేస్తూ ఏదో ముందుకు పోతూ ఉంటారు. ఏదో ఒక రకమైన అసంతృప్తి ఉన్నా కొంచెం ఏదో రకంగా ముందుకు కొనసాగుతూ ఉంటారు. అస్సలు లేనివారు, అస్సలు బాధతో ఉన్నవారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, ఈ మధ్యన ఎందుకు ప్రార్థనకు రావట్లేదు నువ్వు అని గద్దించాను. గద్దిస్తే కొద్దిసేపు బాగానే ఉన్నాడు. ఎలా అంటున్నాడు, వస్తానయ్య గారు అని అన్నాడు. నువ్వు చాలా నిర్లక్ష్యం చేస్తున్నావు, ఏంటి కారణం చెప్పు, ఎందుకు రావట్లేదు నువ్వు, పిల్లల్ని తీసుకుని ప్రార్థనకు రావాలి, ఎందుకు రాలేకపోతున్నావు అని అంటే, వాళ్ళ ఆవిడకి తలదించుకుని పైకి లేపట్లా. నువ్వే రావట్లేదా అని గట్టిగా గద్దించేటప్పటికి ఈ లోపల వీళ్ళ ఆవిడతో మాట్లాడు ఆయన వైపు చూస్తే కళ్ళు వింటారా నీళ్ళు అలా పటపట కారుతున్నాయి. అడిగాను, ఏంటి నాన్న ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైందని అంటే, అప్పుడు ఏమన్నాడు తెలుసా, ఏమీ లేదండి, నాకు ఆర్థిక ఇబ్బందులు బాగా ఎక్కువైపోయినాయి, కట్టవలసినవి బాగా ఎక్కువైపోయినాయి, ఇల్లు కట్టాను, నేను కట్టవలసిన ఈఎంఐలు కట్టలేకపోతున్నాను, నాకు భార్యకేమో చిన్న బిడ్డ ఇంట్లో కూర్చొని ఉంది, నేను ఒక్కడనే కష్టపడుతున్న కారణంగా నేను సమకూర్చలేకపోతున్నాను, అప్పులు ఎక్కువైపోయినాయి, అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే డబల్ డ్యూటీలు చేస్తున్నాను, ఓవర్ టైములు చేస్తున్నాను, పామాయిల్ ఫ్యాక్టరీకి వెళ్ళి ఓవర్ టైములు చేసి డబల్ డ్యూటీలు చేసి కళ్ళంతా ఎంత లోతుకు పోయి ఎర్రగా ఉన్నాయి. అప్పుడు వరకు నేను గమనించలా, ఏంటిలాగా కళ్ళు ఎర్రబడిపోయినాయి అంటే, వరుసగా అప్పటికి 5 రోజులు డ్యూటీ చేశాడంట. ఆరోగ్యం పాడైపోద్ది అని అంటే, నాకు ఆరోగ్యం గురించి చూసుకుంటే నేను నెలలో కట్టాల్సినవి నేను కట్టలేనండి అని అన్నాడు. నాకు చాలా బాధ వేసింది.
చాలా చాలా దుఃఖం అనిపించింది. ఎందుకు ఈ మాట మీకు అంటున్నానంటే, రాత్రంతా కష్టపడి నైట్ డ్యూటీలు చేసి, ఓవర్ టైం డ్యూటీలు చేసి, డబుల్ డ్యూటీలు చేసి ఏదో రకంగా పోరాడుతున్నాడు. ఒకవేళ అలాంటి వారు ఇక్కడ ఎవరైనా ఉంటే గనక, జీవితంలో కష్టపడి 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 అలసి సొలసి వ్యాపారంలోనో వ్యవసాయంలోనో ఉద్యోగంలోనో మీరు ఉంటే, ఈరోజు దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. ఇంతకుముందు కష్టపడ్డారు కదా, ఇంతకుముందు వేదన పడ్డారు కదా, ఈరోజు అవమానపడుతున్నారు కదా, నా దేవుడు మిమ్మల్ని అలా ఉంచడం. ఖచ్చితంగా ఆయనను మీరు నమ్మితే మీ జీవితంలో ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే బాధపడ్డారో, వేదన పడ్డారో, కష్టపడ్డారో, అలాగే వారు బాధలో వేదనలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని అడిగారో, మీరు కూడా అలా అడిగితే మీ జీవితంలో కూడా వారిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా మిమ్మల్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఎలాంటి స్థితిలో జ్ఞాపకం చేసుకున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన ఇటకలు తీశారు. రాత్రి నిద్ర ఉండేది కాదు, బానిసలుగా బ్రతికారు, వేదన పడ్డారు, కష్టపడ్డారు, ఏమాత్రం సుఖం ఉండేది కాదు, తినడానికి ఉండేది కాదు, బానిసలుగా ఉడుగుని చేశారు. ఇక రేపు మాకు విడుదల ఉంటుందో తెలియదు. ఈ భయంకరమైన సామ్రాజ్యము, ఇంతటి భయంకరమైన సైన్యము, ఇంతటి భయంకరమైన రాజు నుండి మమ్మల్ని ఎవ్వడు కూడా విడిపించలేరు. పొరపాటుని ఏదో రకంగా తప్పించుకుందామని ప్రయత్నం చేస్తే తప్పకుండా చంపేస్తాడు అని అణగారిపోయి నలిగిపోయి రాత్రి పగలనేది తేడా లేకుండా భయంకరమైన బరువులు మోసారు. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? వారు మెడ మీద పెట్టబడిన కాడి మరింత బరువు అయిందంట. వారు మొయ్యలేని స్థితిలో వారు బాధతో వేదనతో నిద్రలేని రాత్రులు గడుపుతూ దేవుని వైపు చేతులెత్తి మొర్రపెట్టారు. అయ్యా మాకు విడుదల కావాలి, అయ్యా మాకు విడుదల కావాలి, అయ్యా మాకు విడుదల కావాలని మొర్రపెడితే దేవుడు ఆ భయంకరమైన బంధకాల నుంచి, పేదరికంలో నుంచి, భయంకరమైన దాసత్వంలో నుంచి వారిని విడిపించి దేవుడు స్వతంత్రులను చేశాడు. ఎలాగో తెలుసా? స్వతంత్రులు చేయడం మాత్రమే కాదు, వారికి కావాల్సిన అద్భుతమైన విడుదల ఇచ్చి, వారికి స్వతంత్ర దేశాన్ని ఇచ్చి, వారే అనేక మందికి పనిచ్చేవారుగా అద్భుతమైన రాజులుగా మార్చిపడేశాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని కనపరచాడు. ఈరోజు మీరు కూడా మీ జీవితాల్లో ఆయనను నమ్మితే, మీ బ్రతుకుల్లో మీరు ఎక్కడ తల వంచారో, ఎక్కడ ఏడ్చారో, ఎక్కడ బాధపడ్డారో, ఎక్కడ పేదరికంతో అల్లాడిపోయారో అక్కడే మిమ్మల్ని ఆశీర్వాదంగా నిలబెడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 47 నుంచి 43 నుంచి 45 వచనాలు. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 43 నుంచి 45 వచనాలు. యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకు ఇచ్చేదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలుకు అప్పగించెను. వారు దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులు యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను కనుక వారిలో నొకడును ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అండర్లైన్ చేసుకోండి మాటలో. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. మొదటి పాయింట్ రాసుకోండి. దేవుని వాగ్దానము స్థిరముగా నిలిచి ఉంటుంది. దేవుని మాట స్థిరముగా నిలిచి ఉంటుంది. ఎవరి మాట చెప్పాలి గట్టిగా? ఎవరి మాట? దేవుని మాట స్థిరముగా నిలిచి ఉంటుంది. అది ఎన్నటికీ తప్పిపోయేది కానే చెప్పాలి, తప్పిపోయేది కానే కాదు. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, అబ్రహాము దేవుని మాట నమ్మాడు, దేవుని యొక్క సన్నిధిలో ఆ మాటను పట్టుకున్నాడు. తన గర్భంలో ఉంచిన ఇస్సాకు మరింత ప్రార్థనాపరుడుగా, మరింత శక్తివంతుడుగా దేవుని మాటను పట్టుకున్నాడు. దేవుని వాగ్దానము తన బిడ్డల యొక్క జీవితాల్లో నెరవేర్చబడ్డం చూశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాకోబు దేవుని మాట నమ్మాడు. యాకోబు 12 గోత్రాలుగా విస్తరించబడ్డాడు. వారు దేవుని మాట నమ్మారు. వారి బంధకాల్లో, వేదనలో, కష్టాల్లో, కన్నీళ్లలో, అణగారిపోయిన జీవితాల్లో, భయంకరమైన దాసత్వంలో, భయంకరమైన వేదనకరమైన పరిస్థితుల్లో దేవుని వైపు చూసి విడుదల కోరుకున్నారు. దేవుడు వారిని ఏం చేశాడు తెలుసా? ఆశ్చర్యకరంగా విడిపించి స్వతంత్ర దేశం ఇచ్చాడు. చెప్పండి, ఏం చేశాడు?
ఈరోజున చాలామంది జీవితాల్లో, చాలామంది కుటుంబాలు ఎదుగుతాయి, ఆ తర్వాత అణగారిపోయి కుటుంబాలు లేకుండా పోతూ ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? వారిలో భక్తి నశించడం వల్ల, విశ్వాసం నశించడం వల్ల వారి తరాలను వారు కొనసాగించడంలో విఫలమవుతున్నారు. దేవుని ఉద్దేశం ఏంటంటే నిన్ను, నీ కుమారుల 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 జీవితాల్లో, కుటుంబాలని ఆయన పరలోక రాజ్య పర్యంతరం కూడా ఆయన యొక్క రాజ్యములో స్థిరంగా ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు. నమ్మిన వారు రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. దానికి నువ్వు మూల పురుషుడువుగా, నీవు మూల తల్లిగా మారాలి. అందుకోసం వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినండి. యెహోవా ప్రమాణం చేసిన వారి పితరులకు ఇచ్చిన ప్రతి మాట చెప్పున వారికి ఇస్తానన్న దేశాన్ని ఇచ్చాడు, ఇస్తానన్న ప్రతిదీ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు ఆ మాట? పితరులకు ఇచ్చాడు. ఎవరు అనుభవిస్తున్నారు? మాట్లాడరేంటండి, ఎవరు అనుభవిస్తున్నారు? ఇప్పుడు ప్రతి తల్లికి తండ్రికి ఒక విజన్ ఉండాలి. ప్రతి తల్లి తండ్రికి ఒక చెప్పాలి ఏముండాలి? ఒక దర్శనం ఉండాలి. నా పిల్లలు ఎలా ఉండాలో అనేది నీకు ఒక అంచనా ఉండాలి. వారి పిల్లలు ఎలా ఉండాలని ఒక కోరిక నీకు చెప్పండి. గత ఒక 2 రోజులుగా మేము పదే కారులో వెళ్ళినప్పుడు సహోదరులు మేమందరం కలిసి మాట్లాడుకుంటున్నాం. రాత్రి కూడా నేను చెప్పాను, అలాగే సహోదరులు చెప్పారు. మేము పాలగూడ మనం మీటింగ్కి వెళ్ళాము, క్రిస్మస్ మీటింగ్కి వెళ్ళాము. అక్కడ మాకు భోజనం పెట్టారు. ఒక తల్లి వడ్డించిన విధానం గురించి నాతో సహోదరులు నాతో వస్తున్న యవనస్తులు పదే చెప్పారు. ఎందుకో చెప్పనా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ తల్లి భోజనం వడ్డిస్తూ మేము సరిగా సిగ్గుపడతామేమోనన్న ఉద్దేశంతో కొసరి వడ్డిస్తూ ఆమె కొన్ని మాటలు పడింది. ఏం తెలుసా? అయ్యా ఇది నా కోసం, ఒకసారి ఒక 2 ముక్కలు వేసుకోండి, కొంచెం పెట్టుకోండి నా కోసం. అయ్యయ్యా నన్ను చూడండి ఒకసారి, నా ప్రేమ కోసం. అలా కొసరి పెట్టింది. ఏ పదార్థం కూడా, ఏ ఆహారం కూడా ఇది బాలేదని చెప్పడానికి అవకాశం లేదు. ప్రత్యేకించి ఒక అమ్మాయిని తీసుకొచ్చి బిర్యానీ చేయించారంట. మిగతా ఎన్ని ఇంట్లో ఉండారంట. సర్వసాధారణంగా బిర్యానీ ఒకసారి తింటమే మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అడిగి మరీ పెట్టించుకునేటట్టు ఉండేరు దాన్ని. నాటుకోడి అదొక రేంజ్కి, దాన్ని మనం చెప్పలేం. ఇక అక్కడ ఏమీ ఇప్పుడు మీ ఎన్ని చెప్తే ఎంత తిండి చేస్తుంది, తింటున్నారా సాగు తిండి మీరు అనుకుంటారేమో. ఎక్కడికి వెళ్ళినా అలాగే పెడతారు దైవజనులకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత ఎలా పెడతారంటే అసలు వల్ల కాదు. అందుకోసమే మన పిల్లలు చెప్తూ ఉంటాను, కానివ్వండి మీరు ఇక దాడి చేయండి, మీరు మీ ఇష్టం అంటూ ఉంటాను. ఎందుకనంటే ప్రేమతో ఏర్పాటు చేస్తూ ఉంటారు. చాలా అద్భుతమైన ఆహారం పెట్టి ఆ తల్లన్న మాట, ఒక అద్భుతమైన మాట కోసం ఎన్ని చెప్తున్నాను. ఏమని తెలుసా? నాదొక ఆశ అండి. ఒకప్పుడు మాకేమీ లేదు, మా సంతానానికి ఏమీ లేదు. నేను ప్రార్థన చేశాను, నా బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని. నాకు చదువు రాదు, ఈరోజు బైబిల్ చదువుతాను. నేను అస్సలు చదువుకోలేదంట. నేను అన్న మాట కాదు, పిల్లల్ని అడగని చెప్తారు, సహోదరుని ఎవరిని వస్తున్నా అడగని చెప్తారు. ఏమని తెలుసా? నేను చదువుకోలేదు కానీ బైబిల్ చదువుతాను. నేను దేవుడు అట్టు కృప నాకు అనుగ్రహించాడు. నేను పామర్రాలని, అసలు నాకేమీ తెలియదు. ఒక చిన్న ఇల్లు మాది, చిన్న కుటుంబం మాది. కానీ ఈరోజు ఎంతటి ఘనమైన ఇల్లును ఈ గ్రామంలో మాకు అనుగ్రహించాడు. తక్కువే 3 కోట్లు, చాలా చీప్ 3 కోట్లు. వాళ్ళ కుమారుడు మమ్మల్ని సాగనంపుతా లిఫ్ట్ ఉందన్నమాట, 3వ ఫ్లోర్లో లిఫ్ట్లో మమ్మల్ని ఎక్కించిన తర్వాత అయ్యగారు ఒక మాట అన్నాడు. ఏంటి చెప్పండి అంటే, ఈ 3 కోట్లు పెట్టి ఇల్లు కట్టానండి, కానీ రూపాయి కూడా అప్పు చేయలేదండి అని అన్నాడు. అప్పుడు అన్నాను, ఇది అసలైన సాక్ష్యం, ఇది అసలైన ధన్యత. పోనీ మీరు అనుకున్నారేమో అక్కడ ఉండడానికి కట్టుకున్నాడు ఆ ఇల్లు అని. సొంత ఇల్లు అంటే అక్కడ ఉండడు, ఆయన వైజాగ్లో ఉంటాడు. వైజాగ్లో సొంత ఇల్లు అన్నీ అక్కడ ఉన్నాయి. జస్ట్ వచ్చినప్పుడు ఉండడానికి మాత్రమే కట్టుకున్న ఇల్లు 3 కోట్లు పెట్టి కట్టాడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఆమె అన్నమాట, అయ్యా నాకు కోరిక ఉంది, నా పిల్ల తరాలు దేవుని సన్నిధిలో దేవుని పాద సేవ చేసుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మీకు ఆశ ఉందా? మీకు ఆశ ఉందా? ఆశ ఉంటే, మీకు విజన్ ఉంటే తప్పకుండా దాన్ని మీ పిల్లలు ఏం చేస్తారు తెలుసా? సొంతం చేసుకుంటారా. మోషేకి విజన్ ఉంది కనుక ఆయన పిల్లలు ఏం చేశారు తెలుసా? వాగ్దాన దేశాన్ని సొంతం చేసుకున్నారు. దేవుడు చూపించాడు, ఇదిగో నీ నాయకత్వంలో నీ పిల్లలు వాగ్దాన దేశాన్ని చేరతారు మోషే. అందుకోసమే కర్ర పట్టుకొని వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళి అడ్డొచ్చిన ప్రతిదాన్ని విడగొట్టుకుంటూ తన పిల్లల బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. నీకు విజన్ ఉంటే ప్రార్థన అనే కర్రతో, మోకాళ్ళనే అద్భుతమైన నీ జీవితంలో అనుభవాలతో నీ ముందున్న ప్రతి సమస్యను పడగొడతావు. అద్భుతమైన కార్యాలు నువ్వు చూస్తావు.
అందుకోసం దేవుడు అంటాడు మోషేతో, తన ప్రజలతో అంటారు, ఇగో చూస్తున్న ఈ శత్రువు ఇంకా ఎప్పుడు మీ కళ్ళ ముందు నిలబడనే, ఇంకా మీరు ఎప్పుడు మీ కళ్ళ ముందు ఇక ఎప్పుడు మీరు వారిని చూడరు అని అన్నాడు. ఎవరంటే ప్రపంచంలోని అతి బలమైన సామ్రాజ్యానికి గొప్ప అద్భుతమైన చక్రవర్తి. ఏ సామ్రాజ్యము? ఐగుప్తి సామ్రాజ్యానికి చక్రవర్తి. ప్రపంచంలోనే బలమైన సైన్యాలు ఒక సైన్యము ఫరో సైన్యము. ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి. నిరాయుధులుగా ఉన్నారు. ఆయుధాలు ఉన్నాయి వారి చేతిలో, ఇజ్రాయెల్ ప్రజల చేతిలో ఏమీ లేవు, నిరాయుధులుగా ఉన్నారు. వారితో అన్నాడు, మీ ముందున్న శత్రువు మీకు కనపడనే, మరేం చేయబోతున్నాడు? నిలబడు, నమ్మకంగా నిలబడితే నువ్వు కార్యం చేస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు ఎంతకాలం నువ్వు ఎందుకు కార్యం చూడలేదు తెలుసా? నీకు ఎంతకాలం నువ్వు ఎందుకు ఓడిపోయావో తెలుసా? ఎంతకాలం ఎందుకు తలదించుకున్నావో తెలుసా? ఎంతకాలం నీ జీవితంలో ఎందుకు కార్యాలు జరగట్లేదు తెలుసా? ఎందుకు అనంటే దేవుడు కార్యము చేసేటట్లుగా నువ్వు నిలబడలేకపోతున్నావు కనుక.